చాలా కాలం క్రితం నాటి మాట. ఒక పేద వ్యాపారి అతని భార్య పొట్టకూటి కోసం 4 రాళ్లు సంపాదించుకుందామని తమ రాజ్యం విడిచిపెట్టి వేరొక రాజ్యానికి బయలుదేరారు. వారు ఆ పక్క రాజ్యం సరిహద్దుల్లోకి అడుగుపెట్టారో లేదో, మార్గ మధ్యంలో వారికి కొందరు క్రూరమైన దొంగలు తారసపడ్డారు. ఆ దొంగల ముఠా ఆ పేద వ్యాపారి వద్ద అతని భార్య వద్ద ఉన్న పైసా పైసా సర్వస్వాన్ని దోచుకుంది. ఈ విధంగా ఆ పేద వ్యాపారిని అతని భార్యను దొంగలు ఒక్క క్షణంలో కటిక బిచ్చగాలుగా మార్చేశారు. దోచుకున్నదంతా మూటగట్టుకుని దొంగల ముఠ అక్కడి నుండి పారిపోయింది. కానీ నిలువునా దోపిడీకి గురైన ఆ పేద వ్యాపారి అతని భార్య తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. అసలు ముందుకు ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో పాలుపోక ఆలోచనలో పడ్డారు. ముఖపరిచయం లేని ఒక కొత్త నగరంలో ఇద్దరి పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఎందుకంటే పరాయి నగరంలో డబ్బే సర్వస్వం. అది లేకపోతే బ్రతకడం అసాధ్యం. ఆ పేద వ్యాపారి తన భార్యను తీసుకుని ఆ కొత్త నగరం వైపు నెమ్మదిగా నడవసాగాడు. ఇప్పుడు నేను వ్యాపారం మొదలు పెట్టాలంటే పెట్టుబడి ఎలా తీసుకురావాలి అన్న చింతే అతడి గుండెను తొలిచేస్తుంది. అతడు ఇదే ఆలోచనలతో దిగాలుగా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా నగర శివార్లలో అతనికి ఒక సాధువు కుటీరం కంటపడింది. ఆ పేద వ్యాపారి తన భార్యను వెంటబెట్టుకుని ఆ కుటీరం వైపు అడుగులు వేశాడు. అతడు కుటీరం చెంతకు చేరుకునేసరికి అక్కడ ఒక సాధువు తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ కనిపించారు. ఆ సాధువును చూడగానే వ్యాపారి మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఈ సాధువుకు నా కష్టాన్ని ఎందుకు చెప్పుకోకూడదు? బహుశా ఈ మహాత్ముడు నా సమస్యకు ఏదైనా దారి చూపాస్తారేమో అని భావించాడు. అలా అనుకుని అతడు ఆ సాధు మహాత్ముడి పాదాల చెంతకు చేరి అత్యంత వినయంగా చేతులు జోడించి తన యొక్క గోడును వెళ్ళబోసుకున్నాడు. మహారాజా, దారి కాచిన దొంగలు మా వద్ద ఉన్నదంతా ఊడ్చుకుపోయారు. ఇప్పుడు కనీసం వ్యాపారం మొదలు పెట్టడానికి కూడా మా దగ్గర చిల్లి గవ్వ మిగల్లేదు. మీరు దయతలచి నా భార్యను ఎవరైనా ధనిక సేట్ వద్ద తాకట్టుగా ఉంచి నాకు కొంత పైకం ఇప్పిస్తే మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని వేడుకున్నాడు. సాధువు ఆ పేద వ్యాపారి దీనస్థితిని విని చలించిపోయాడు. అతనిపై అమితమైన జాలి కలిగింది. సాధువు తనకు బాగా పరిచయం ఉన్న ఒక సేట్ గురించి చెప్పి ఆ పేద వ్యాపారిని ఆ సేట్ వద్దకు పంపించాడు. ఆ వ్యాపారి తన భార్యను వెంటబెట్టుకుని ఆ సేట్ ఇంటి గడప తొక్కాడు. సేట్ను చూసి రెండు చేతులు జోడించి, సేట్జీ, నాకు వ్యాపార నిమిత్తం కొంత ధనం అత్యవసరంగా కావాలి. మీ వద్ద పూచికత్తుగా తాకట్టు పెట్టడానికి నా దగ్గర మరీ సంపద లేదు. నాకున్నదల్లా నా భార్య మాత్రమే. మీరు నా భార్యను మీ వద్ద తాకట్టుగా ఉంచుకొని నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వండి. నేను ఆ మొత్తంతో వ్యాపారం చేసి అతి త్వరలోనే మీ అసలును వడ్డీతో సహా చెల్లించి నా భార్యను విడిపించుకొని వెళ్తాను. నేను మీ అప్పు తీర్చే వరకు నా భార్య మీరిచ్చిన ధనానికి బదులుగా మీ వద్దే తాకట్టుగా ఉంటుంది అని ప్రాధేయపడ్డాడు. సేట్ ఆ పేద వ్యాపారి మాటలు విని అతనికి డబ్బు ఇవ్వడానికి సమ్మతించాడు. సేట్ ఆ ధనానికి బదులుగా వ్యాపారి భార్యను తన వద్ద తాకట్టుగా ఉంచుకున్నాడు. పేద వ్యాపారి తన భార్యను సేట్ దగ్గర తాకట్టు పెట్టి అతడిచ్చిన అప్పును తీసుకుని వ్యాపారం చేయడానికి అక్కడి నుంచి తరలి వెళ్ళాడు. ఆ పేద వ్యాపారి ఆ సొమ్ముతో ఉల్లిపాయల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. గ్రామాల్లో రైతుల వద్ద నుండి చవక ధరకే ఉల్లిపాయలను కొనుగోలు చేసి నగరంలో అవసరమున్న వారికి అధిక ధరకు అమ్మేవాడు. ఈ తెలివితేటలతో ఆ పేద వ్యాపారి ఆ పెట్టుబడితో అతి తక్కువ కాలంలోనే ఊహించని రీతిలో అపారమైన ధనాన్ని గడించాడు. ఇక లాభాలు చేతికందగానే ఆ పేద వ్యాపారి నేరుగా సేట్ వద్దకు వచ్చి, సేట్జీ, మీ వడ్డీతో కలిపి లెక్క ఎంతైందో తేల్చి నా దగ్గర ఉన్న డబ్బు తీసుకోండి. నా భార్యను నాకు అప్పగించండి అని సంతోషంగా అన్నాడు. ఇది వినగానే సేట్ ముఖం మార్చుకొని, ఓ సోదరా, నీకేం చెప్పమంటావు? సరిగ్గా 2 నెలల కిందట ఒక దుర్ఘటన జరిగింది. నీ భార్య అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ జబ్బు ముదిరిపోయి ప్రాణాలు విడిచింది. నేనే స్వయంగా ఆమెకు ఎన్నో వైద్యాలు చేయించాను. పేరుగాంచిన గొప్ప వైద్యులందరికీ చూపించాను. అయినా కూడా నీ భార్యను బ్రతికించుకోలేకపోయాను అని మొసలి కన్నీరు కార్చాడు. సేట్ నోటి వెంట ఆ పిడుగులాంటి వార్త వినగానే ఆ పేద వ్యాపారి గుండె పగిలిపోయింది. శోక సంద్రంలో మునిగిపోయిన అతడు కాసేపటికి ఎలాగోలా మనసును కుదుటపరుచుకొని సేట్తో ఇలా అన్నాడు. సేట్జీ, జరగాల్సిన రాత జరిగిపోయింది. బహుశా నా తలరాతలో రాసిపెట్టి ఉన్నది ఇదేనేమో. ఆమె నాతో ఉన్నా కూడా 100 ఏళ్లు నిండితే మరణం తప్పదు కదా. విధిని ఎవరు మార్చగలరు? అయితేనే మీరు ఇచ్చిన అప్పును మాత్రం నా నుండి తీసుకోండి. నా భార్యను తాకట్టు పెట్టానన్న అపవాదు, పాపం నాపై మిగలకుండా నా అప్పును సక్రమంగా తీర్చేశానన్న తృప్తి అయినా నాకు మిగులుతుంది అన్నాడు. పేద వ్యాపారి మాట విన్న ఆ సేట్, చల్, అలా ఎలా కుదురుతుంది సోదరా? నీ నమ్మకాన్ని, నీ అమానతును నీకు సజీవంగా తిరిగి నేను ఇవ్వలేనప్పుడు నీ నుండి అప్పును తిరిగి వసూలు చేసుకునే హక్కు నాకెక్కడుంది?
అని దబాయించాడు. ఆ పేద వ్యాపారి ఎన్నిసార్లు బ్రతిమాలినా సేట్ ఆ డబ్బును తీసుకోవడానికి ససేమిరా ఒప్పుకోలేదు. దాంతో తీవ్రమైన వేదనతో దిక్కుతోచని స్థితిలో ఆ పేద వ్యాపారి అక్కడి నుండి భారంగా అడుగులు వేస్తూ దారిలో మళ్ళీ తనకు మొదటిసారి ఆశ్రయం ఇచ్చిన ఆ సాధు మహాత్ముడి కుటీరం దగ్గరికే చేరుకున్నాడు. ఎప్పటిలాగానే ఆ సాధువు ఒక అరుగుపై కూర్చొని తన శిష్యులకు ప్రవచనాలు ఇస్తున్నాడు. పేద వ్యాపారి కూడా మనస్సు ప్రశాంతత కోసం అక్కడే నేలపై కూర్చొని సాధువు యొక్క అమృతవాక్కులను వినడం ప్రారంభించాడు. సాధు మహాత్ముడు ఆ పేద వ్యాపారిని చూడగానే ఇట్టే గుర్తుకుపట్టి, ఏం జరిగింది నాయనా అని కుశల ప్రశ్నలు వేశాడు. ఆ పేద వ్యాపారి జరిగిందంతా సాధువుకు పూసగుచ్చినట్లు వివరించాడు. ఆ సాధువు కేవలం బోధకుడు మాత్రమే కాదు, అంతర్దృష్టి గల సిద్ధపురుషుడు. పేద వ్యాపారి మాటలు ఆలకించిన ఆ సాధువు, నాయనా, ఆ సేట్ నిన్ను నిలువునా మోసం చేశాడు. నీ భార్య చనిపోలేదు, ఆమె ముమ్మాటికి బ్రతికే ఉంది. ఆమెను తన ఇంట్లోనే రహస్యంగా దాచిపెట్టాడు. ఇప్పుడు నువ్వు వెంటనే ఆలస్యం చేయకుండా ఇక్కడి రాజుగారి వద్దకు వెళ్ళు. రాజ దర్బారులో నిలబడి, ప్రభు, నా భార్యను ఆ సేట్ బారి నుండి నాకు ఇప్పించండి అని న్యాయం కోసం వేడుకో. ఈ రాజ్యపు రాజు చాలా వివేకవంతుడు, న్యాయ కోవిదుడు. అతడు తప్పకుండా సేట్ను నిలదీసి నీ భార్యను నీకు దక్కేలా చేస్తాడు. ఇక రాజసభలోనే నీకు తగిన న్యాయం జరుగుతుంది అని మార్గం చూపించాడు. సాధువు యొక్క ఆజ్ఞను శిరసావహించి పేద వ్యాపారి నేరుగా రాజదర్బార్కు వెళ్ళాడు. నిండు కొలువులో రాజు పాదాల వద్ద నిలబడి, మహారాజా, నా భార్యను ఆ సేట్ చెర నుండి విడిపించి నాకు ఇప్పించండి అని ఆర్తనాదం చేశాడు. రాజు వెంటనే ఆ సేట్ను సభకు రప్పించి, కొంత ధనానికి బదులుగా ఈ పేద వ్యాపారి తన భార్యను నీ వద్ద తాకట్టు పెట్టి వెళ్ళిన మాట వాస్తవేమేనా అని గంభీరంగా ప్రశ్నించాడు. సేట్ నక్క వినయం ప్రదర్శిస్తూ, అవును మహారాజా, అతడు చెప్పిన మాట అక్షరాల నిజం అని అంగీకరించాడు. రాజు వెంటనే, మరి వ్యాపారి తిరిగి వచ్చాక అతని భార్యను అతనికి ఎందుకు అప్పగించలేదు అని నిలదీశాడు. రాజు అడిగిన ప్రశ్నకు సేట్ దొంగ ఏడుపు నటిస్తూ, ఎలా ఇవ్వగలను మహారాజా? ఈ పేద వ్యాపారికి నేను అప్పుడే చెప్పాను కదా, 2 నెలల క్రితమే ఆమె జబ్బు చేసి కాలం చేసిందని. అంతేకాని ఇప్పుడు నేను యమలోకానికి వెళ్ళి ఆమె ప్రాణాలను వెనక్కి తీసుకురాలేను కదా ప్రభు అన్నాడు. రాజు అనుమానంగా చూస్తూ, ఆమె నిజంగానే మరణించిందని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయా అని అడిగాడు. అందుకు సేట్, తప్పకుండా ఉన్నాయి మహారాజా. ఆమెకు స్వయంగా చికిత్స చేసిన వైద్యుడే మొదటి సాక్షి. అలాగే ఆమె యొక్క భౌతిక కాయాన్ని మోసుకు వెళ్ళి శ్మశానంలో దహనం చేసి వచ్చిన 4 వ్యక్తులు కూడా దీనికి ప్రత్యక్ష సాక్షులు అని బదులిచ్చాడు. ఆ సేట్ ఎంత పకడ్బందీగా ఆత్మవిశ్వాసంతో ఆ అబద్ధాన్ని పలికాడంటే సాక్షాత్తు రాజు కూడా అతని మాటలను నిజమేనని నమ్మి మోసపోయాడు. అప్పుడు రాజు ఆ పేద వ్యాపారి వైపు చూసి, ఒకవేళ నీ భార్య సజీవంగా ఉంటే మేము ఎలాగైనా నీకు ఇప్పించేవాళ్ళం, కానీ విధివశాత్తు ఆమె చనిపోయినప్పుడు మేమేమీ చేయలేము అని సర్ది చెప్పి అతడిని అక్కడి నుండి పంపించేశాడు. అలా భంగపడిన పేద వ్యాపారి మరో దారి లేక మళ్ళీ ఆ సాధువు మహాత్ముడి వద్దకే పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాజు దర్బారులో రాజు సేట్ మధ్య జరిగిన సంభాషణ అంతా సాధువు ముందుంచాడు. ఇదంతా విన్న ఆ సాధువు, ఈ రాజ్యపు రాజు ఇంత అవివేకి అని నేను ఊహించలేకపోయాను. అతడు నీకు సరైన న్యాయం చేయలేకపోయినందుకు నేను చింతిస్తున్నాను. ఆ రాజు సేటు కల్లాపల్లి మాటలకు మోసపోయి నీకు సర్ది చెప్పి పంపించేశాడు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళి కేవలం 2 గంటల సమయం పాటు తన సింహాసనాన్ని నాకు అప్పగించమని అడుగు అని. అప్పుడు ఆ రాజుకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను. న్యాయం అంటే ఏమిటో, న్యాయ విచారణ ఎలా చేయాలో అని పలికాడు. ఆ పేద వ్యాపారి రెండవసారి రాజుగారి దర్బారుకు వెళ్ళి సాధు మహాత్ముడు చెప్పిన మాటలను రాజుకు విన్నవించాడు. రాజు ఆశ్చర్యపోయి, 2 గంటల పాటు రాజసింహాసనాన్ని త్యాగం చేయడానికి నాకు ఎలాంటి అడ్డంకి లేదు. దీనివల్ల నీకు న్యాయం జరుగుతుందంటే నేను నా గద్దెను దిగడానికి సిద్ధమే. వెంటనే వెళ్ళి ఆ సాధు మహాత్ముడిని సగౌరవంగా ఇక్కడికి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. రాజు మాట మేరకు పేద వ్యాపారి సాధువును రాజు దర్బార్కు తోడుకొని వచ్చాడు. సాధు మహాత్ముడు రాజసభలోకి ప్రవేశించగానే రాజు గౌరవంగా సింహాసనం నుండి దిగి ఆయనకు స్థానమిచ్చాడు. సాధువు ఆ సింహాసనంపై ఆసీనుడైన మరుక్షణమే సేట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. రాజపీఠంపై ఉన్న సాధువు సేట్ను ఉద్దేశించి, 2 నెలల కిందట పేద వ్యాపారి భార్య మరణించిందని చెప్పడానికి నీ వద్ద ఉన్న తిరుగులేని సాక్ష్యం ఏమిటి అని గర్జించాడు. సేట్ గర్వంగా, నా సాక్షులంతా ఇక్కడే హాజరై ఉన్నారు ప్రభు అన్నాడు. రాజు రూపంలో ఉన్న సాధువు ఆదేశానుసారం మొదటగా ఆ సాక్షులను ముందుకు పిలిపించారు. మొదటగా ఆ సాధువు ఆ యొక్క
భార్యకు వైద్యం చేశానన్న వైద్యుడిని బోనులో నిలబెట్టాడు. సాధువు సూటిగా, ఏమయ్యా, నువ్వేనా ఈ పేద వ్యాపారి భార్యకు చికిత్స అందించింది అడిగాడు. వైద్యుడు, అవును ప్రభు, నేనే ఆమెకు స్వయంగా చికిత్స చేశాను అని సమాధానమిచ్చాడు. ఆ మాట విని సాధువు, సరే వైద్యుడా, నాకు ఒక విషయం స్పష్టంగా చెప్పు. నువ్వు స్వయంగా సేటింటికి వెళ్ళి ఆ పేద వ్యాపారి భార్యకు మందులు ఇచ్చేవాడివా, లేక ఆ స్త్రీయే నీ వద్దకు నడిచి వచ్చి మందులు తీసుకునేదా అని ప్రశ్నించాడు. సాధువు ప్రశ్న విని ఆ వైద్యుడు తడబడుతూ, మహారాజా, సేట్ గారే స్వయంగా నా వైద్యశాలకు వచ్చి ఆమె పేరు చెప్పి మందులు పట్టుకెళ్లేవారు అని బదులిచ్చాడు. సాధువు వెంటనే, అంటే ఆ మందులను సేటు నిజంగానే ఆ పేద వ్యాపారి భార్య కోసమే తీసుకెళ్లాడా, లేక వేరొకరి కోసమా అన్నది నువ్వు ఖచ్చితంగా చెప్పలేవు కదా అని గుచ్చి గుచ్చి అడిగాడు. వైద్యుడు ఇరుకున పడి, అది నేను ఖచ్చితంగా చెప్పలేను ప్రభు. సేటు గారు ఎవరి కోసం మందులు తీసుకువెళ్ళేవారో నాకు తెలియదు, కానీ నా దగ్గర నుంచి మందులు తీసుకెళ్లడం మాత్రం వాస్తవం అన్నాడు. వైద్యుడి మాటలకు సాధువు స్వరం పెంచి, అంటే అసలు రోగిని కంటితో చూడకుండానే నువ్వు మందులు రాసిచ్చేసావా? ఇది ఎంత ఘోరమైన నేరమో తెలుసా? రోగిని చూడకుండా నువ్వు మందులకు బదులు విషం కూడా ఇచ్చి ఉండవచ్చును. బహుశా నువ్వు ఇచ్చిన అవికృత మందు వల్లే ఆ పేద వ్యాపారి భార్య చనిపోయిందేమో అని భయపెట్టాడు. సాధువు వేసిన నిందకు వైద్యుడి ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. అతడు వణుకుతూ, అయ్యో ప్రభు, నేనెందుకు విషమిస్తాను? నా చేతులతో రోగి ప్రాణాలు తీసి నా వృత్తి పరువును నేను ఎందుకు పోగొట్టుకుంటాను అని అతడు ఏడుస్తూ గగ్గోలు పెట్టాడు. సాధువు అతని మాటలను కొట్టిపారేస్తూ, ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా లాభం లేదు. వృత్తి ధర్మాన్ని గాలి కొదిలేసి ఒక ప్రాణంతో చెలగాటమాడినందుకు నీకు 50 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను. అంతేకాదు, నీ ముఖానికి నల్లటి మసిపూసి నగరమంతా గాడిదపై ఊరేగిస్తాం. ఇప్పుడైనా నిజం ఒప్పుకుంటావా, లేక సైనికులను బంధించమని ఆజ్ఞ ఇవ్వమంటావా అని హుకుంగా చెప్పాడు. ఆ మాట వినగానే వైద్యుడి కాళ్ళు వణికిపోయాయి. ప్రాణభయంతో సాధువు పాదాలపై పడి, మహారాజా, నన్ను క్షమించండి. నేను ఆ వ్యాపారి భార్యకు ఎలాంటి చికిత్స చేయలేదు. అసలు ఆ రోగిని చూడనే లేదు. సేటు నాకు 1000 రూపాయల లంచం ఇచ్చి రాజ దర్బార్లో సాక్ష్యం అవసరమైతే ఈ విధంగా చెప్పమని నన్ను కొన్నాడు. ఆ ధనాశతోనే నేను ఈ పాపానికి ఒడిగట్టాను అని అసలు నిజాన్ని కక్కేశాడు. అప్పుడు సాధువు, తప్పు ఒప్పుకున్న న్యాయస్థానంలో అబద్ధం చెప్పినందుకు నీకు 10 కొరడా దెబ్బల శిక్ష తప్పదు అని తీర్పునిచ్చాడు. రాజు సైనికులు క్షణాల్లో వైద్యుడిని బంధించి నిండు దర్బారులోని కొరడాతో చితక్కొట్టడం మొదలుపెట్టారు. మొదటి దెబ్బ తగలగానే అతడు నరక యాతనతో అరచిగ్గి పెట్టాడు. ఆ చావుకేకలు విని శవాన్ని మూసి దహనం చేశామంటూ వచ్చిన మిగతా 4 సాక్షుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తాయి. ఇక ఆ 4 సాక్షులను సాధువు ముందు ప్రవేశపెట్టారు. సాధువు వారిని పరిశీలిస్తూ, మీరు నలుగురు ఆ పేద వ్యాపారి భార్య శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్లి చితిపై కాల్చామని చెబుతున్నారు కదా. మరి హిందూ ధర్మం ప్రకారం శవానికి అంతిమ స్నానం చేయించి కొత్త వస్త్రం చుట్టి ఉంచుతారు కదా. ఆ సమయంలో మీ కళ్ళతో ఆ స్త్రీ మృతదేహాన్ని మీరు స్పష్టంగా చూశారా అని అడిగాడు. ఆ 4 భయంతో గొంతు పెగలక, లేదు ప్రభు, ఆ శవాన్ని మేము విడిగా చూడలేదు. సేట్ గారే స్వయంగా అంతా సిద్ధం చేసి పాడె కట్టి ఉంచితే మేము దాన్ని భుజాన వేసుకుని శ్మశానానికి వెళ్ళి కాల్చి వచ్చేశాం అని చెప్పారు. ఆ మాట విన్న సాధువు, అంటే ఆ పాడెపై ఉన్నది నిజమైన శవమా, లేక మత్తుమందు ఇచ్చి పడుకోబెట్టిన బ్రతికున్న మనిషి అన్నది కూడా మీరు చూసుకోలేదా? విషమిచ్చి స్పృహ తప్పిన ఒక బ్రతికున్న నిస్సహాయ స్త్రీని మీరు సజీవ దహనం చేసి వచ్చారా? ఇది నరహత్య కిందకే వస్తుంది. ఈ ఘోరానికి మీ 4 ఉరిశిక్ష లేదా కఠిన మరణశిక్ష పడడం ఖాయం అని ఉరిమినట్లు పలికాడు. వైద్యుడి వీపు పగిలిపోవడం చూసిన ఆ 4 మరణశిక్ష అన్న మాట వినగానే భయంతో చేతులెత్తేశారు. సాధువు తన చూపులను సేట్ వైపు తిప్పాడు. అప్పటికే సేట్ ముఖం భయంతో నల్లబడిపోయింది. సాధువు సేట్ను చూస్తూ, సేట్జీ, నీ సాక్షుల ముసుగు తొలగిపోయింది. పరాయి స్త్రీని, ఒకరి భార్యను అక్రమంగా నీ ఇంట్లో బంధించిన నేరానికి నీకు ఎలాంటి శిక్ష వేయాలో చెప్పు అని అడిగాడు. సేట్ మాట రాలేదు. గొంతు ఎండిపోయి నిశ్చేష్టుడయ్యాడు. సింహాసనంపై ఉన్న సాధువు, నేను నీకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించేలోపు ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే ఆ వ్యాపారి భార్యను సభలో హాజరుపరుస్తావా లేదా అని హెచ్చరించాడు. ప్రాణ భయంతో వణికిపోయిన సేట్ వెంటనే తన నౌకర్లను పంపి తన ఇంట్లో దాచిపెట్టిన ఆ పేద వ్యాపారి భార్యను నిండు సభలోకి రప్పించాడు. సాధువు ఆ స్త్రీని ఆమె భర్త అయిన పేద వ్యాపారికి అప్పగించి వారిని ఒక్కటి చేశాడు. అనంతరం కుట్ర పన్ని ఒకరి సంసారాన్ని కూల్చాలని చూసినందుకు సేట్కు 6 నెలల జైలు శిక్ష విధించాడు. అలాగే అబద్ధపు సాక్ష్యం చెప్పిన ఆ 4 వ్యక్తుల
తలా 100 కొరడా దెబ్బల శిక్షను ఖరారు చేశాడు. ఈ అద్భుతమైన విచారణను, న్యాయాన్ని చూసిన రాజ్యపు రాజు ఆశ్చర్యచకితుడై సాధువు పాదాలకు నమస్కరిస్తూ, మహాత్మా, మీరు నిజంగా ధన్యులు. అసలైన న్యాయం ఎలా చేయాలో ఈరోజు నాకు కనువిప్పు కలిగించారు అని కొనియాడాడు. మరి ఈ కథ మీకు నచ్చిందా? ఇటువంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.